అంటారు అధ్యక్ష. ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక గోల్డెన్ టైం. ఆ టైంలో వెళ్ళి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తేనే అది ఇమీడియట్గా దాని క్రైమ్ను కూడా మనం కన్విక్షన్ వరకు తీసుకెళ్ళగలం, లేకపోతే తీసుకెళ్ళలేం. కాబట్టి ఇమీడియట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథిన్ చేయండి అన్నారు. దీని ప్రకారం ఈరోజు పనిచేస్తుంది. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే రీసెంట్గా ఒక దురదృష్టకర సంఘటన కర్నూలులో 19 మంది రోడ్ యాక్సిడెంట్లో ఫైర్లో చనిపోతే కనీసం మనుషుల్ని గుర్తుపట్టలేని స్థితిలో బాడీస్ ఉంటే అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పటికి ఇస్తారో అని చెప్పి వాళ్ళు భయపడితే విత్ ఇన్ 48 hours 19 మంది సభ్యులకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా డెడ్ బాడీస్ని కూడా అక్కడ మేము అప్పచెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది 48 hours జరిగింది అధ్యక్ష. ఇది కూడా చెప్తున్నాను అధ్యక్ష. అంటే ఇంతకు ముందు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి టైం పీరియడ్ కూడా అధ్యక్ష 21 రోజులు అలా ఉంటే అది 14 రోజుల వరకు తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. దీని అంతటికీ గల ముఖ్య కారణం అధ్యక్ష టెక్నాలజీ బేస్. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు మ్యాక్సిమం ఏదైనా కూడా టెక్నాలజీ బేస్ చేసుకొని, అంటే మ్యాన్ పవర్ ఎంతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ టైం పీరియడ్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా పని చేయించుకోవాలన్న తపన కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ అధ్యక్ష ఈ హ్యాక్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోని మనం 8 యూజర్స్ కేస్ ఆఫ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డిజిటల్ ఎవిడెన్స్, ఏఐ డిజిటల్ ఎవిడెన్సెస్ కానీ, అదేవిధంగా అధ్యక్ష ఏఐ ఫౌండేషన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కోపైలట్ ఇలాంటివన్నీ కూడా చూసాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎంత ఎట్టకారమో తెలియదు అధ్యక్ష, లేకపోతే మేమేం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి అబద్ధాలు పలకడం వాళ్ళకి అలవాటో తెలియదు అధ్యక్ష. వెబ్సైటే పని చేయలేదన్నారు అధ్యక్ష. వెబ్సైట్ ఎలాగా ఓపెన్ చేయాలో తెలియదేమో ఆయనకి. ఒకసారి వస్తే కనుక మేము కూడా ట్యూషన్లు చెప్తాం. వెబ్సైట్ చెప్పాలి వాళ్ళకి, తెలిసి నటించినా తెలియని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు వెబ్సైట్ పనిచేస్తుంది అధ్యక్ష, మీకు చూపిస్తున్నా. ఈ వెబ్సైట్ పనిచేస్తుంది. వెబ్సైట్లో వాళ్ళకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ అడగమనండి, మేము చెప్తాము. అంతే తప్పించి వెబ్సైట్ పనిచేయట్లేదని చెప్పి ఒక ఈజీగా ఒక మాట మాట్లాడేసి బయటకు పోయి మేము కూర్చొని భోజనం చేస్తామంటే ఎలా అధ్యక్ష? అడిగిన తర్వాత సమాధానం చెప్పే ఓపిక ఉండాలి, లేకపోతే అడగకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ రెండు కాకుండా వీళ్ళు చేసే పనులు కూడా నిజంగా బాధ అనిపించి మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రోన్స్ అధ్యక్ష, సుమారుగా ఈరోజు 312 డ్రోన్స్ అఫీషియల్గా ఈరోజు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా డ్రోన్స్ను కూడా ఇంకొంచెం పెంచి ఇప్పుడు ఈరోజు మనం చూస్తే అధ్యక్ష టెంపుల్ టూరిజం పెరిగింది. మ్యాక్సిమం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ప్రతి నెల కూడా మ్యాక్సిమం ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఇలాంటి ఎవ్రీ టైము పోలీసింగ్ అని విజిబుల్ పోలీసింగ్తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా చేయాలి. కాబట్టి ప్రత్యేకంగా డ్రోన్ సిస్టమ్ని తీసుకొచ్చి డ్రోన్స్ ద్వారా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి. అవి కూడా ఏఐ బేస్డ్ డ్రోన్స్ అధ్యక్ష. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అధ్యక్ష, కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో మొన్న రీసెంట్గా దగ్గర భక్తులందరూ కూడా నవరాత్రుల్లో దగ్గర 16 లక్షల మంది వచ్చారు అధ్యక్ష. ఈ 16 లక్షల మందికి కూడా ఎంతమంది రోజుకి ఎంత గంటలో దేవుని దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా రౌడీ షీటర్స్ ఉన్నారా, ఇలాంటి విషయాల్ని కూడా గమనించేటట్టుగా ఏఐ టెక్నాలజీ బేస్ని పెట్టుకున్నాం. అక్కడ ఎక్కడైనా రౌడీ షీటర్ కనిపిస్తే నియర్ బై పోలీస్కి అతని ఫోటో, ఒరిజినల్ ఫోటో రెండు కూడా యాప్ ద్వారా ఆ పోలీస్కి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అంటే దీని ద్వారా నేరాల నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగానే ఎక్కడైనా కోట్లాట్లు జరిగినా, అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఓపెన్ గ్యాంబ్లింగ్ జరిగినా, ఇలాంటి చోట ఎవరైనా ఏదైనా రిస్క్యూలో ఉన్నా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాం అధ్యక్ష, ఈరోజు సీసీటీవీ కెమెరాస్ కూడా 1.4 lakh సీసీటీవీ కెమెరాస్ అధ్యక్ష ఈరోజు స్టేట్ వైడ్లో 2543 కేసెస్ డిటెక్ట్ చేయగలిగామంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అధ్యక్ష. దీనికి కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాల్సిందిగా కోరుకున్నాను అధ్యక్ష. ఈరోజు ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గిన, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతున్న, వైలెంట్ క్రైమ్స్ తగ్గుతున్న అధ్యక్ష. బికాజ్ ఈ ప్రాపర్టీ క్రైమ్స్ కానీ ఏవైనా తగ్గుతున్నాయంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ వల్ల, సీసీటీవీ సర్వేలెన్సెస్ వల్ల అధ్యక్ష. అధ్యక్ష ఇందాక మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, ఈరోజు మళ్ళీ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇందాక కూడా నేను క్వశ్చన్ అవర్లో కూడా చెప్పాను, నాట్ గ్రిడ్కి సంబంధించి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్కి సంబంధించి అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్లో నెంబర్ 1 ర్యాంక్లోని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉండటం కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అధ్యక్ష. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అధ్యక్ష 6th ర్యాంక్ రావటం. అదేవిధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్నాలజ్డ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అచీవింగ్ జీరో గాంజా కల్టివేషన్ అండ్ ప్రమోటింగ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్. ఈ విషయంలో అధ్యక్ష మిగతా రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలో ఎలాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనల్ని చూసి నేర్చుకోమని చెప్పి ఈరోజు ఎన్సీఆర్బీ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వటం, ఎంహెచ్ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వటం. అంటే స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్, ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో మళ్ళీ గర్వంగా చెప్పాలి అధ్యక్ష నేను. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏ సిపి, అదర్ రాష్ట్రాలు ఏ సిపి కానీ, ఏ ఎస్పీ కానీ, ఎవరు ఏ డీసీపీ కానీ ఎవరు కూర్చున్నా గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి,
డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చెప్పి పొజిషన్ నుంచి డ్రగ్స్ని ఎలా అరికట్టాలో, గాంజాని ఎలా అరికట్టాలో ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకునే పొజిషన్కి 20 నెలల కాలంలో మేము తీసుకొచ్చాము అధ్యక్ష. ఇది గుడ్ అచీవ్మెంట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీకు న్యాయ సంహిత ప్రకారం చార్జ్ షీట్స్ సార్ వీళ్ళు అన్ని మాట్లాడి వెళ్ళారు సార్, మా టైం మాకు ఇవ్వాలి. ఒక ఈవెంట్ ఉందండి, స్పోర్ట్స్ ఈవెంట్ సార్ ఉంది సార్, పర్వాలేదు సార్, ఒక 10 నిమిషాలు. ఈరోజు అంతకన్నా పెద్ద బిగ్ ఈవెంట్ సార్, చెప్పాలి సార్, ప్రజలు వినాలి కదా, వాళ్ళు ఎలాగో వినరు. 10 నిమిషాలు టైం కావాలి కదా అధ్యక్ష. ఈ రోజు మేము ఇంత పని చేసిన తర్వాత చెప్పుకునే దానికి కూడా మాకు టైం ఉండాలి కదా సార్. ఈ రోజు ఫిల్లింగ్ చార్జ్ షీట్స్ కూడా అధ్యక్ష 60% 60 days లో లేదు సార్. మేము చెప్పాలి సార్, ఈ రోజు పోలీస్ ఏం చేస్తున్నారు, పోలీస్కి మేమేం చేస్తున్నాం అని కూడా చెప్పాలి కదా. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఇలా మంచిగా ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయని చెప్పాలి. ఏది పడితే అది వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతే దానికి సమాధానం చెప్పకపోతే అది ప్రజలు మమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి అధ్యక్ష, సుమారుగా పోలీస్ చిల్డ్రన్కి 2172 మందికి 4,46,00,000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఫ్రీ వెల్ఫేర్ లోన్స్ కూడా అధ్యక్ష దగ్గర 394 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అధ్యక్ష, పోలీసులకి ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష 25 లక్షల నుంచి 40 లక్షల వరకు వాళ్ళకి హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడం జరిగింది. 75,000 పర్సనల్ కవర్డ్ అండర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, డెత్ బెనిఫిషరీస్ కూడా అధ్యక్ష 48.52 crores మన ఎక్స్గ్రేషియా కింద 693 మంది పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ మోడర్నైజేషన్లో మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాకే మీకు చెప్పాను, కనీసం 3 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలని మినిమం జ్ఞానం లేని వాళ్ళు కూడా ప్రభుత్వాలు నడిపేశారు. వాళ్ళు కూడా ఈరోజు బడ్జెట్ల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈరోజు మేము మోడర్నైజేషన్ ఆఫ్ ఫండ్స్కి సంబంధించి మ్యాక్సిమం అధ్యక్ష ఎఫ్ఎస్ఎల్కి 51 కోట్ల అధ్యక్ష. ఈరోజు ఫండ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎఫ్ఎస్ఎల్ ఈజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ అధ్యక్ష. 51 కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగింది. 26 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్కి 109 క్రైమ్ స్పాట్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సుమారుగా 3,000 పోలీస్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు. అదే కాకుండా అధ్యక్ష, కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా అధ్యక్ష మీకు తెలియాలి. ఈరోజు ఏదో మా టైంలో నోటిఫికేషన్ వచ్చింది, మీ టైంలో వేశారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు అధ్యక్ష. అది కాదు అధ్యక్ష, ఎవరి టైంలో మేము తీసుకెళ్ళి అన్ని హడిల్స్ని దాటి తీసుకెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాము. ఎవరి టైంలో ట్రైనింగ్లు జరుగుతున్నాయని మెయిన్ అధ్యక్ష. ఈరోజు సుమారుగా 5,757 మంది కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇప్పించి రిక్రూట్మెంట్ చేసి అంగరంగ వైభవంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఆ పండగ వాతావరణంలో వాళ్ళకి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ పంపించడమే కాకుండా ట్రైనింగ్ పంపిస్తూ ఒకే ఒక అమ్మాయి కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్ సీఎం గారిని సార్ స్టైఫండ్ పెంచండి సార్ అని ఒకే ఒక మాటకి 4,500 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు స్టైఫండ్ పెంచిన ఘనత కూడా మా సీఎం గారి అధ్యక్ష. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఈరోజు కెపాసిటీ బిల్డప్ చేయాలి, ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్స్ జరగాలి. ఈరోజు మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తున్నాం అధ్యక్ష. ఒక ప్లాన్ ప్రకారం ఇయర్లీ ప్లాన్తో పాటు ఈరోజు 5 years ప్లాన్ కూడా చేసుకుంటున్నాం. ఈరోజు ఇయర్లీ కూడా ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు ఫ్యూచర్ రెడీ పోలీసింగ్స్ కూడా అధ్యక్ష. ఈరోజు ప్రతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కానీ 3,000 న్యూ వెహికల్స్ కానీ అధ్యక్ష. ఒక పోలీస్ అకాడమీ, పర్మనెంట్ పోలీస్ అకాడమీకి 96 ఎకరాలు కూడా ఈరోజు అలోకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐఆర్ బెటాలియన్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. పోలీస్ రిక్రూట్మెంట్స్ని ఎవ్రీ ఇయర్ కూడా చేయాలని చెప్పి ఒక దృక్పథంతో ఉన్నాం. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి ఒక స్టేట్లోకి రప్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ మేము ఇన్ని పనులు మేము చేస్తూ ఉంటే ఇక్కడ మేము మాట్లాడాలి అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే వాళ్ళ తాలూకా నాయకుల మీద మేము కేసులు పెడుతున్నాము, వాళ్ళ తాలూకా నాయకుల మీద మేము ఏదో మాట్లాడుతున్నాము అనే పద్ధతులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మేము మాట్లాడాలనుకుంటే నిజంగా ఒక్కొక్క సంఘటన మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం అధ్యక్ష. తోట చంద్రయ్య ఏం తప్పు చేశాడండి? ఇది మీ పార్టీ, ఇది నా పార్టీ, వాళ్ళ పార్టీ పేరు ఎత్తలేదని చెప్పి నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేస్తూ ఉంటే అలాంటి సంఘటనలు వీళ్ళు గమనించలేదు అధ్యక్ష. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్క 15 సంవత్సరాల ఆడబిడ్డని ఏడిపిస్తూ ఉంటే నా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని ఒక బీసీ కుర్రోడు అక్కడున్న వాళ్ళని అడిగితే సాక్షాత్తు సజీవ దహనం చేస్తారు అధ్యక్ష, పెట్రోల్ పోసి. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి. అసలు అర్హత ఉందా అధ్యక్ష? వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? అదేవిధంగా అధ్యక్ష, డాక్టర్ సుధాకర్ ఇందాక అది అడిగేమని ఇది అడిగేమని కేసులు పెట్టారన్నారు. మీరు మాట్లాడేవి రాజకీయంగా మాట్లాడేవి. మాస్క్ కోవిడ్ టైంలో మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడిని చేసి రోడ్డు మీద కొట్టించి అతని చావుకు కారణమైన పరిస్థితి కనిపించలేదు అధ్యక్ష. ఇదే సభలో నేను పదే ఎత్తాలి అధ్యక్ష, ఇది పెద్దల సభ, దీనికి ఒక గౌరవం ఉంది, దీనికి ఒక డిగ్నిటీ ఉంది. ఇలాంటి సభలో కూడా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి కేసు ఎదుర్కొంటున్న వాడిని కూడా
ఇదే సభలో కూర్చోబెట్టితే ఎటువంటి సందేశం ఇస్తున్నాం అధ్యక్ష మనం సమాజానికి? ఈరోజు అతని మీద కేసు నడిచి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే తిరిగి అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తున్నామంటే మన సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం? వీళ్ళ అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు, మా పోలీసుల గురించి మాట్లాడతారు. మీకు తెలియదు అధ్యక్ష, ఓం ప్రతాప్ లిక్కర్ గురించి మాట్లాడితే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులు వేధించారు. ఇలా చూసుకుంటే అధ్యక్ష, రమ్య అని ఒక అమ్మాయిని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నడి రోడ్డు మీద చంపేస్తే అదే దానికి మేము వెళ్తాం, ఆ అమ్మాయిని పరామర్శించేదానికి నేను లోకేష్ గారు వెళ్తా ఉంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళే సందర్భాలు మర్చిపోయారా? మీకు విషయం చెప్పాలి అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇది ఏంటి అని ప్రశ్నించినందుకు, ఇది ఎందుకు అని ప్రశ్నించినందుకు, ఇది ఎలా అని ప్రశ్నించినందుకు ఎన్డీఏ కూటమి సభ్యుల మీద 5,000కు పైగా కేసులు బనాయించిన పరిస్థితి ఈ వాళ్ళది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష కేసుల గురించి, దాడుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సాక్షాత్తు సీఎం చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు ఆ ఇంటి మీదకి అక్కడికి వెళ్ళాలంటేనే కొంచెం భయపడాలి. ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే కాఫీ తాగడానికి వెళ్ళు, టిఫిన్ తినడానికి వెళ్ళు, అతనితో మాట్లాడడానికి వెళ్ళు, అంతే తప్పించి నువ్వు మంత్రి పదవుల గురించో నీ తాలూకా ఎవరో ప్రోద్బలం చేస్తే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారంటే ఆ రోజు అతన్ని తీసుకొచ్చి శిక్షించడం మానేసి అతనికి మంత్రి పదవి ఇచ్చి ఆ రోజు కూర్చోబెట్టారంటే ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు? కాబట్టి ఈరోజు 151 సీట్లకు 11 సీట్లు పడ్డారంటే దానివల్ల కాదా? ఈరోజు పార్టీ ఆఫీసు మీద ఒక పదం, పట్టాభి అని ఒక వ్యక్తి ఒక పదం ఉపయోగిస్తే ఇదే సాక్షాత్తు సీఎం ప్లేస్లో కూర్చున్న వ్యక్తి నా కార్యకర్తలకి బీపీ వచ్చింది కాబట్టి నీ కార్యాలయం ఇల్లు కొట్టానని మాట్లాడితే అదే మా సీఎం గారు అయితే ఏం మాట్లాడారు తెలుసా అధ్యక్ష? మొన్న మన వాళ్ళు కంట్రోల్లో ఉండాలి, మనం లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోకూడదని తిట్టి మొన్న వాళ్ళ తాలూకా మాజీ మంత్రి మీద ఎవరైతే కడుపు మండి చంద్రబాబు నాయుడు గారిని తిడితే కడుపు మండి ఆ ఇంటి మీదకి వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోకూడదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పోలీసులకు ఆర్డర్ చేసిన పరిస్థితి అధ్యక్ష. మేమున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళమని చెప్పుకునే దాన్ని కూడా భయపడ్డాం అధ్యక్ష. నోటికొచ్చినట్టు మాట్లాడారు అధ్యక్ష. ఇంటిలో తల్లిని పిల్లని ఇంత దారుణంగా మాట్లాడారంటే సోషల్ మీడియా వేదికగా అలాంటి ట్రోల్స్ చేశారు అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు కేసు పెడితే దిక్కులేదు అధ్యక్ష, దిక్కులేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సోషల్ మీడియాలో అలాంటి పదాలు ఉపయోగిస్తే ఇందాక మాట్లాడాడు అధ్యక్ష ఒక అతను, సోషల్ మీడియాలో కేసెస్ పెట్టారు మా కార్యకర్తల మీద అన్నారు. మీకు కావాల్సిన రికార్డ్స్ ఓపెన్ చేసుకోండి. నేను ఒకటే అధ్యక్ష, మీ పరంగా ఆ సభ్యుడిని అడుగుతున్నా ప్రజల తరపున, నీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పెడితే మేము కేసులు పెట్టామన్నామో ఆ కేసు సంబంధించి ఆ సోషల్ మీడియా పోస్టులు నువ్వు, నేను, నీ భార్య, నీ తల్లి కూర్చొని చదువుదాం. ఆ చదివిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా తప్పు లేదు అని నీ ఇంట్లో సభ్యులంటే కనుక నేను ఆ రోజు రాబోతాను అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, ఏం పదాలు ఉపయోగిస్తారు అధ్యక్ష? ఈరోజు కేసులు పెట్టామంటే కడుపు మండి కేసులు పెట్టాలి అధ్యక్ష. ఈ రోజు కేసులు పెట్టేదానికి కూడా బిఎన్ఎస్ లో కూడా అధ్యక్ష మనకి ఈ రోజు అంటే అధ్యక్ష కఠినమైన చర్యలు లేవు కాబట్టి ఈ రోజు తిరిగి సోషల్ మీడియాకి సంబంధించి 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఎలా బ్యాన్ చేయాలి, ఎలాగ దాన్ని చేయాలని ఒక జీవోఎంను కూడా ఏర్పాటు చేసుకుని మేము బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేము ఉన్నాం కాబట్టి దాని మీద ఎలా కంట్రోల్ చేయాలో దాని మీద ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు అవన్నీ మానేసి ఈరోజు వాళ్ళ కార్యకర్తలు పెట్టిన పోస్టుల మీద మేము కేసులు పెట్టాలని మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లే. నేను ఈరోజు ఆడపిల్లగా మాట్లాడుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలను కూర్చోబెట్టు, ఏం రాశారో చదువుదాం ఒకసారి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, తప్పు అధ్యక్ష ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు మాట్లాడుతున్న పదాలు అంటే ఒక ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు వాళ్ళే దులుపుకుంటారులే. ఈసారి అది లేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈరోజు వాళ్ళ కార్యకర్తల పేరుని అధ్యక్ష రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని మీరు కోస్తాము, నరుకుతాము, చంపుతాము అని చెప్పి స్లోగన్స్ ఇస్తా ఉంటే మేము కూర్చోరుకోవాలి అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, మా భారతిరెడ్డి గారి గురించి మా పార్టీ వ్యక్తి ఒక అతను తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేసిన సందర్భం అధ్యక్ష. నాకు 2 నిమిషాలు ఇవ్వండి, నేను ముగిస్తాను. 2 నిమిషాలు అధ్యక్ష, కంక్లూజన్ వచ్చేసా అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. 2:49 అయింది, 2:51కి ధన్యవాదాలని కూర్చుంటా. 2 నిమిషాలు అధ్యక్ష. ఈరోజు బయటకు వచ్చి ఒకడు అంటాడు రప్పారప్పామని, ఆ రప్పారప్పమని నరుకుతామంటే మేము ఎవరైనా ఏదైనా కామెంట్ చేసి మా పోలీసులు పిలిచి కేసు ఫైల్ చేస్తే ఏమధ్యక్ష, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించినట్టు మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక కులం గురించి మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక రాజకీయ నాయకుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే క్రైమ్ కాదా? పిలిపించి ఏందిరా నువ్వు ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నావని ఎవరైనా వచ్చి మాట్లాడి కేసు పెడితే అధ్యక్ష, వాళ్ళ నాయకుడు కూర్చుంటాడు ఎక్కడో బెంగళూరు నుంచి, ఆ వారంకి ఒకసారి వచ్చి కూర్చొని 2 గంటలు 3 గంటలు ఏదో సినిమా షూటింగ్ చేసినట్టుగా కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడేసి వెళ్ళిపోతాడు బయటికి రాకుండా. ఆయన అంటాడు రప్ప అంటే తప్పేంటి అట.
ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి చేశాడు అధ్యక్ష. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అరే నువ్వు చేస్తూ తప్పు అని చెప్పకపోయి తప్పు ఏంటని మాట్లాడితే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడరు అధ్యక్ష. ఒకరే పోలీసులు వచ్చి నీచంగా మాట్లాడతారు, దాన్ని కూడా వెనకేసుకొస్తాడు ఈయన. ఏంటంటే మీరు సినిమా డైలాగులు చెప్తే తప్ప అంటాడు. సినిమా డైలాగులు ఇంట్లో కూర్చొని చెప్పుకో, ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని చెప్పుకో, పార్టీలు చేసుకొని చెప్పుకో. రోడ్ల మీదకి వచ్చి కత్తి పట్టుకుని సినిమా డైలాగులు చెప్తాను, వాడి నరుకుతాను, వీడి నరుకుతాను, వీడియో పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి ఎలాగ న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. ఈరోజు ఎంతమంది బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా అధ్యక్ష, అది ఎవరైనా అనవసరం, ఎవరైనా తప్పుడు వ్యవహారం ఆడబిడ్డల జోలికి వస్తే, ఇందాక ఒక మాట మాట్లాడి ఆడబిడ్డల జోలికి వస్తే ఇలా చేసేస్తాం అలా చేసేస్తామని చూడమనండి అధ్యక్ష, ఏదైనా చేయమనండి అధ్యక్ష, మేమేం చేస్తాం కూడా మేము చెప్తాం. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష, ఉమెన్ అట్రాసిటీస్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4% తగ్గింది అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంత స్ట్రిక్ట్గా ఉండబట్టే ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు ఎవరైనా ఆడపిల్లల వైపు చూడటానికి కూడా భయపడే పొజిషన్కి ఈరోజు మేము తెచ్చుకున్నామంటే దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. దానికి సంబంధించి పోయి అధ్యక్ష ఈరోజేమో ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఇవన్నీ కూడా అధ్యక్ష ఇంకా మాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను 51 కల్లా మీకు పూర్తి చేస్తాను మాట ఇచ్చాను కాబట్టి క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో అధ్యక్ష ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లే. ఈరోజు పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా లా అండ్ ఆర్డర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ప్రివెంటింగ్ మెథడ్స్లో వాళ్ళు ముందుకెళ్తూ ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల సలహాల మేరకు లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పని చేస్తుంది అని చెప్తూ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ని అధిగమించి మాట్లాడతాం కానీ పని చేస్తామని చెప్పినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.